హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కావ్య కిచెన్. ఈరోజు మనం పచ్చి పులుసు ఎలా చేసుకోవాలో చూద్దామండి. దానికోసం నేను ఒక గిన్నెని తీసుకొని దాంతోకి కట్ చేసుకున్న ఆనియన్స్, కరివేపాకు వేసుకుంటున్నాను. అలాగే కొద్దిగా ఒక 3 పచ్చిమిర్చిని కట్ చేసి దీంతోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు రుచికి తగినంత సాల్ట్ కానీ ఉప్పు కానీ వేసుకుందాము. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలండి. ఈ రెసిపీ అనేది చాలా ఈజీ మెథడ్లో నేను చెప్తున్నానండి. ఇలా బాగా కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ వరకన్నా కలుపుకోవాలండి. ఇప్పుడు దీంతోకి మనము చింతపండు రసాన్ని నేను 1 గ్లాస్ వరకు తీసుకుంటున్నాను. చింతపండు నేను ముందే నానబెట్టుకొని దాంతో రసం అనేది స్క్వీజ్ చేసుకొని మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు తగినంత వాటర్ కూడా యాడ్ చేసుకొని కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇంతేనండి, పచ్చి పులుసు అనేది రెడీ అయిపోయింది మనకి. పచ్చి పులుసుకి ముద్దపప్పు కాంబినేషన్ చాలా బాగుంటుందండి. నేను కింద డిస్క్రిప్షన్లో ముద్దపప్పు రెసిపీని లింక్ని యాడ్ చేశాను, ఒకసారి చెక్ చేసి చూడండి.